నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ స్కామ్ల గురించి తన బిజినెస్ పార్ట్నరే అన్ని బయట పెడుతున్నాడు. అంటే ₹1,00,000తోని ఇండస్ట్రోల్ ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పుడు 23,000 కోట్ల రూపాయలకి చేరుకుందని చెప్పేసి తన పార్ట్నర్ అయితే బయట పెడుతున్నారు. ఇంతకీ ఎవరా పార్ట్నర్, ఎందుకు ఇప్పుడు తన స్కామ్లన్నీ బయట పెడుతున్నాడు? సో ఈ అంశాలన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు టైం అంత బాగాలేదనిపిస్తుంది సార్. అంటే రోజు రోజుకి చూసుకున్నట్టయితే ఒకరేమో పార్టీలకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఆయన చేసిన స్కామ్లు బయట పెడుతున్నారు. ఇప్పుడు అదే కోవలో తన బిజినెస్ పార్ట్నర్ అయిన ఒక మంత్రి, ఎమ్మెల్యే అనుకోవచ్చు, అంటే సన్నిహితులు ఏంటంటే ఇండోసోల్ అనే ఒక దాంట్లో ₹1,00,000 పెట్టుబడి పెడితే ఈరోజు 23,000 కోట్ల రూపాయల వరకు చేరుకుందని చెప్పేసి తన స్కామ్లు అయితే బయట పెడుతున్నారు. ఇంతకు ఆ సన్నిహితుడు ఎవరు, అసలు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ బయట పెడుతున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఇవాళ కొత్తగా కాదమ్మా. ఆయన ముఖ్యమంత్రి అవటానికన్నా ముందే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన మీద కేసెస్ ఉన్నాయి. మామూలు కేసెస్ కాదు. ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయి కేసులు అనేది. అది కాకుండా కూడా ఆయన ఆస్తులు ఇవాళ విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ద్వారా కొన్ని పనులు చేయించుకున్న వ్యక్తులు ఆయనకి డబ్బుగా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల్లో షేర్లని ₹10 ఆ షేర్ విలువ ఉంటే అసలు అది ప్రొడక్ట్ కంపెనీ మొదలే కాకముందే దాన్ని 590 నుంచి ఒకటి 6,000-7,000 రూపాయలు మ్యాక్సిమం రేట్లో కొన్నారు. దాన్ని బట్టి ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో ద్వారా ఆదాయం వచ్చేసింది. ఈ అన్నిటినీ మ్యానిపులేషన్ చేసింది విజయసాయి రెడ్డి గారు. ఆయన ఈ కేసులు అన్నిటిలోనూ రెండవ ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ బిజినెస్ భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు, రాజకీయ నాయకులు బయట పెట్టే లీకుల కన్నా కూడా పెద్ద కేసులే ఉన్నాయి. సరే, వాటికి తోడు ఈ బోనస్సే. ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ నిజానికి ₹1,00,000, భారతీయ సిమెంట్ కూడా ఆయన పెట్టింది 1,00,000 అంట. కానీ మిగిలిన ఆ షేర్ల అమ్మకం ద్వారా, క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బులే. అట్లాగే ఇది కూడా 23,000 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ రాయితీలు ఇచ్చారని చెప్తున్నారు మరి ఈ కంపెనీకి. అవి కాకుండా మేము కొన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నాం అని చెప్పి చూపించడం ద్వారా కంపెనీ షేర్ విలువల్ని విపరీతంగా పెంచేసుకున్నారని. పెట్టింది 1,00,000, కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు వాళ్ళ చేతిలో పని కదా ఇప్పుడు. అట్లా రాయితీ ఇచ్చుకున్నారు. ఇదిగో మాకు ఇంత సబ్సిడీ వచ్చింది గవర్నమెంట్ నుంచి, తర్వాత మా చేతిలో ఇన్ని కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయల బిజినెస్ వర్క్స్ ఉన్నాయి చేతిలో, ఆర్డర్స్. అట్లాంటప్పుడు కంపెనీ మంచి ప్రొడక్షన్లో ఉన్నట్టు కదా, ప్రాఫిట్స్లో. తద్వారా షేర్ విలువ పెరిగిపోద్ది. షేర్ విలువ పెరగటం ద్వారా మంచి రేట్ల మీద వాళ్ళు అమ్ముకుని, అది క్విడ్ ప్రోకో ఎట్లాగో ఇది కూడా అంతే, మంచి షేర్ల మీద అమ్ముకుని ₹1,00,000 పెట్టిన కంపెనీలో కొన్ని వేల కోట్ల రూపాయల షేర్ల అమ్మకం ద్వారానే వచ్చేస్తాయి. ప్లస్ స్టిల్ వీళ్ళ మెయిన్ షేర్ హోల్డింగ్స్ వీళ్ళకు ఉంటాయి. అట్లా ఇప్పుడు ఆయన చెబుతుంది అది అయి ఉండొచ్చు. ఇప్పుడు బాలశౌరి గారిని, ఆయన లోక్సభ సభ్యుడమ్మా, ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వనని చెబుతున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరటానికి కూడా అన్ని మాట్లాడుకున్నారు అంటున్నారు. బహుశా అన్ని కలిసి వస్తే రేపు మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశం నిండుగా కనపడుతుంది. ఆయనే ఇప్పుడు వైసీపీలో తనకి సీటు దక్కలేదని ఒక కక్షతోనే ఈ రోజు జగన్ స్కాములు కానీ సీక్రెట్లు కానీ బయట పెడుతున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, ఇన్ని రోజులు బయట పెట్టింది, ఇప్పుడు సడన్ గా సీట్ ఇవ్వలేదు, అందులో ఇది ఒక కక్ష సాధింపు చర్య అనుకోవచ్చు మరి. అది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్టు 5 ఏళ్ల నుంచి ఆయన గమ్ముగా కూర్చుని ఆ వ్యాపార రహస్యాలు ఆయనకు ఆ రోజు కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు బయట పెడుతున్నాడంటే ఇప్పుడు పార్టీలో ఆయనకు టికెట్ లేదు కాబట్టి బయటకు వచ్చేసి నన్ను నష్టపరిచావు కాబట్టి నేను కూడా నష్టపరుస్తాను. ఇప్పుడు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉడత ఊపులకి బెదిరిపోయే మనిషి కాదు. ఆయన అనేక కేసులు ఆల్రెడీ ఉన్నప్పుడు దానికి తోడు ఇదొకటి. అంతే. ఇప్పుడు నేను ఒక 10 మర్డర్ చేశానమ్మా, 11వ మర్డర్ కూడా చేసిన, 10 మర్డర్లకి ఏ శిక్ష పడుతుందో 11వ మర్డర్కి కూడా అదే శిక్ష పడుతుంది తప్ప అంతకన్నా ఎక్కువేం పడదు కదా. బాగా పడితే హ్యాంగింగ్ అవుతుంది అంతే కదా. వరస్ట్ పనిష్మెంట్ అంటే హ్యాంగింగ్. 10 మందిని చంపిన తర్వాత ఇంకా నాకు టైం చిక్కింది అనుకోండి, ఇంకొక 4 ముగ్గురునో చంపితే హ్యాంగింగే వేస్తారు.
ఇంకా అంతకన్నా ఏముంది, ఎట్లా పడింది శిక్ష పడింది పడింది కదా, ఇంకా కొన్ని చేసుకుంటే వెళ్ళిపోతారు ఎవడైనా అంతే. అంతే సేమ్ ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుల్లో పడే శిక్ష కన్నా దీని మీద ఏమన్నా ఇంకెక్కువ పడుతుందా? కాబట్టి ఆయనకి జరిగే పెద్ద నష్టం అయితే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే సునీత్ గారు కూడా వాళ్ళ తండ్రి గారి కేసు విషయంలో గట్టిగా దీనికి న్యాయం చేయాలి అది ఇది అని అంటే కూడా ఆయన అన్న మాట ఏంటంటే సునీత్కి తెలుసు అది ఎవరు చంపారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అల్టిమేట్గా అది తన మీద కూడా వస్తుంది. ఒకవేళ నువ్వు అంత గట్టి పట్టుబట్టి కేసు పెడితే ఏమవుద్ది, నాకుండా 30 కేసుల్లో ఈడీ కేసుల్లో ఇది దానికి బదులు ఇది కూడా ఒకటి అన్నాడని బయటకు వచ్చింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అన్ని కేసులు ఎదుర్కొంటున్నాడికి నాకు ఇది ఒక లెక్క, దీంట్లో నుంచి బయటకు వస్తాము, లేదు దాంట్లో శిక్ష పడితే దీంట్లో కూడా పడుతుంది ఎట్టాగో అందులో శిక్షలో ఉన్నప్పుడు ఇది కూడా యాడ్ అవుతుంది అంతే. మళ్ళీ అడిషనల్ గా ఏమవుతుంది, అంతే అంటే అన్నిటికీ రెడీ అయిపోయి ఉన్నారని అనుకోవాలి మనం. అంతేగా. అంతే. ఇప్పుడు ఇక ఆయన వాళ్ళు భయపడేది ఏంటి, మనం నీళ్ళల్లో మునిగామమ్మా, నీళ్ళలో మునిగిన తర్వాత చలేస్తుంటే చలికి భయపడతామా, నిండా మునిగిన తర్వాత చలి ఏముంది, సేమ్. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ వల్లభనేని బాలశౌరి గారు ఉన్నారో ఇప్పుడు అన్ని తన స్కామ్ల గురించి బయట పెడుతున్నారు. ఈ బయట పెట్టే క్రమంలో మరి తనకేమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం షర్మిల గారికి ప్రొటెక్షన్ సెక్యూరిటీ తగ్గించారు, అండ్ సునీత గారికి కానీ మన విజయమ్మకి గారికి కానీ కొంచెం ప్రాణహాని జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. సో ఈయనకు కూడా ఏమైనా ప్రాణహాని కలిగే సూచనలు ఏమైనా ఉన్నాయంటే? ఉంటాయి, రాజకీయాల్లో ఎన్ని మామూలే. అట్లా అని ఆయన భయపడి అయితే కూర్చోలేడు కదమ్మా. తనకి రాజకీయంగా పెరగాలనే ఆశ ఉన్నప్పుడు భయపడితే బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు ఎట్లా ఉంటుందో పొలిటికల్ లీడర్స్కి తెలియదు కదా. ఇప్పుడు జగన్ వివేకానంద రెడ్డి గారు ఏమన్నా ఎవరితో పోరాటంలో చనిపోయాడా, ఎవరితో ఫైట్ చేసి చనిపోయాడా, ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడే చంపిస్తారు కదా. అట్లా రాజకీయంగా అట్లాంటి రిస్క్స్ ఎప్పుడైనా ఉంటాయి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇలాంటి స్కాండల్స్ బయట పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక మాట చెప్తాడు, నా అభిమానులు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కార్యకర్తలు దాడి చేస్తే వాళ్ళకి బీపీ పెరిగిందేమో అన్నాడు, సింపుల్గా. అట్లాగే ఇప్పుడు రేపు ఇట్లాంటి వాళ్ళ మీద ఎవరి మీద దాడి చేశారనుకోండి, నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నా అభిమానులకి బీపీ పెరిగిందేమో అంటాడు, అంతే కదా. బీపీ పెరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి, ఇది మామూలే అన్నట్టుగా. అంటే అక్కడ తన వరకు వస్తే అది ఎవరనేది చూడడానికి మరోసారి ప్రూవ్ అయిపోతుంది. ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెల విషయంలోనే ఆయనేమి మినహాయింపు ఇవ్వలేదు కదా. అందరి శత్రువుల్ని ఎలా చూస్తున్నాడు, సొంత చెల్లిని కూడా అలాగే చూస్తున్నాడు. ఆ రోజు ఇక్కడ తెలంగాణలో క్రేన్తో లేపుకుని వెళ్ళిపోయినప్పుడు వెహికల్ని కనీసం మానవతా దృక్పథంతో ఖండించాలి కదా, ఖండించలా. ఎందుకంటే అయితే నా చెల్లి అయితే ఏంటి, అవతల గవర్నమెంట్ నుంచి చికాకు పెట్టింది కదా, అందుకని ఆ గవర్నమెంట్ చికాకు పెట్టింది కాబట్టి లెట్ హర్ బి పనిష్డ్ అనే దృక్పథంతో. అదే మోడీ గారు ఏమయ్యా మీ చెల్లెల మీద ఇంత దాష్టికం చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు జగన్ అని అడిగాడు. ఇప్పుడు ఎవరైనా మానవత్వం ఉన్నాళ్ళు అడుగుతారు. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే ఆమెను బయటకు దించిన తర్వాత క్రేన్కి పెట్టి లాక్కెళ్ళవచ్చు వెహికల్ని, అంతేగాని మనిషి దాంట్లో కానీ క్రేన్కి పెట్టి లాక్కెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, సపోజ్ క్రేన్ ఉక్కే ఊడిపోద్ది, చైనే తెగిపోద్ది, ఏదైనా జరగవచ్చు. ది హ్యూమన్ లైఫ్ ఇన్ డేంజర్ కదా. అందులో ఆమె ఒక పొలిటికల్ లీడర్ కదా. ఇప్పుడు ఎవరో ఒక డ్రంకర్డ్ అయితే వాడు ఏమైనా పేచీ పెడితే తగిలిచ్చి తీసుకెళ్ళిపోయారంటే అది వేరే మాట. అయినా లైఫే, డ్రంకర్దైనా షర్మిలదైనా ఇంకో పొలిటీషియన్దైనా అది కొంచెం అందులో ప్రభుత్వాలు చేయకూడదు అలాంటి పని. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కఠినమైన డిపార్ట్మెంట్ అయినా కొన్ని మానవతా విలువలు కట్టుబడి ఉండాలి. అమెరికాలో ఒకసారి ఒక తెల్ల పోలీస్ అధికారి ఒక నీగ్రోని మెడ మీద షూతో పెట్టి నొక్కి చేస్తే చచ్చిపోయాడు అతను. అతను పోలీస్ ఆఫీసర్ భార్య అతనికి విడాకులు ఇచ్చింది. నువ్వు ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపావంటే నీలాంటి వాడితో కాపురం చేయటం నాకు సిగ్గుగా ఉందని. అట్లా కొన్ని పనులు ఎంత ఇది ఉన్నా కూడా కొన్ని మానవత్వం అనిపించుకోవు. అట్లా ఇప్పుడు ఆయన ఆ రోజు ఖండించి ఉంటే అదో రకంగా ఉండేది. అయితే అయింది, శిక్ష పడితే మాత్రం ఏంటి నా చెల్లికి అన్నట్టుగా వ్యవహరించాడు. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రంలో కూడా ఆమెకి ప్రాణహాని ఉందని ఆమె కూడా పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.